1940లో రష్యాకు చెందిన సైంటిస్టులు 5 వ్యక్తులపై ఒక భయంకరమైన ప్రయోగాన్ని చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఆ 5 ఒక క్లోజ్ చేయబడిన గదిలో ఉంచి ఆ గదిలోకి ఒక ఎక్స్పెరిమెంటల్ గ్యాస్ని నిరంతరం పంపుతూ ఉండేవాళ్ళు. ఆ ఎక్స్పెరిమెంట్లో ఇంకో విషయం, వాళ్ళని 30 రోజుల పాటు నిద్రపోనివ్వకుండా ఉంచడం. వాళ్ళు పంపే ఎక్స్పెరిమెంటల్ గ్యాస్లో విష పదార్థాలు ఉండడం వల్ల అవి వారికి ఏ హాని చేయకుండా ఆక్సిజన్ పీల్చుకునే రేట్ని బయట ఉన్న రీసెర్చర్స్ మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది సీసీటీవీ కెమెరాస్ లేని రోజులు. సో రూమ్లో గోడలకి మైకులు బిగించారు. లోపల ఏం జరుగుతుందో తెలియడానికి ఒక గోడకి 5 ఇంచ్ థిక్కున్న రౌండ్ గ్లాస్ని బిగించారు. ఆ ఛాంబర్లో పుస్తకాలు, వాటర్, టాయిలెట్, 1 నెల రోజులకి సరిపడా ప్యాక్ చేయబడిన ఆహారం ఉంచారు. బెడ్స్ కూడా పెట్టారు, కానీ నిద్రపోవడానికి వీల్లేదు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఉన్న 5 వరల్డ్ వార్ 2లో పట్టుబడిన శత్రువులు. వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎక్స్పెరిమెంట్కి ముందు వాళ్ళని ఎక్స్పెరిమెంట్లో కోఆపరేట్ చేస్తే విడుదల చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పింది అబద్ధమని తెలిసినా వేరే గతి లేక ఆ ఖైదీలు ప్రయోగానికి ఒప్పుకున్నారు. మొదట 3 రోజులు అంత బాగానే గడిచింది. సబ్జెక్ట్స్ ఎవరు ఏ కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు మాట్లాడుకునే ప్రతిదీ రీసెర్చర్స్ మానిటర్ చేసేవాళ్ళు. 4 డేస్ గడిచిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో, మాటల్లో ఏదో తెలియని మార్పు. మొదట్లో నార్మల్ సంఘటనలే మాట్లాడుకునేవాళ్ళు. నెమ్మదిగా వాళ్ళ జీవితంలో జరిగిన భయంకరమైన విషయాల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళలో చీకటి కోణాలు బయటకు రావడం మొదలయ్యాయి. 5 రోజులు దాటాక వాళ్ళ పరిస్థితుల గురించి, ఆ జైల్లో ఖైదీలుగా దొరకడం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటల్లో భయం, బాధ క్లియర్గా కనబడుతున్నాయి. తర్వాత వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం మానేసి మైక్ దగ్గర, అద్దం దగ్గర మెల్లగా మాట్లాడడం మొదలు పెట్టారు. రీసెర్చర్స్ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అలా చేస్తున్నారేమో అనుకున్నారు. ఇది ఆ ఎక్స్పెరిమెంటల్ గ్యాస్ ప్రభావం అని కూడా భావించారు. 9 రోజులు గడిచాక మొట్టమొదటిసారి 5 ఒకడు గోడలు పగిలిపోయేలా అరవడం మొదలు పెట్టాడు. ఆ ఛాంబర్ అంతా పరిగెడుతూ 3 గంటల పాటు ఆపకుండా అలా అరుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత కూడా అలానే అరవడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. ఎందుకంటే అరిచి అతని వోకల్ కార్డ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న శబ్దాలు తప్ప పూర్తిగా మాట్లాడలేకపోతున్నాడు. ఈ సిచ్యువేషన్ లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాడు అంత గట్టిగా అరుస్తూ పరిగెడుతున్నా మిగతా 4 అసలు అక్కడ ఏం జరగట్లేదన్నట్టు అతను అసలు పట్టించుకోలేదు. ఆ మైక్ దగ్గరకు వచ్చి మెల్లగా ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. కాసేపటికే ఇంకో వ్యక్తి కూడా అరుస్తూ పరిగెట్టడం మొదలు పెట్టాడు. 2 సబ్జెక్టులు అద్దం ముందుకొచ్చి ఆపకుండా ఉమ్మి వేశారు. అరవకుండా ఉన్న 2 సబ్జెక్టులు బుక్స్ లో పేజీలు చింపి ఆ రౌండ్ అద్దానికి లోపలేం జరుగుతుందో తెలియకుండా పేపర్స్ అంటించేశారు. నెమ్మదిగా అరుపులు ఆగిపోయాయి. మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడుకునే మాటలు ఆగిపోయాయి. 3 రోజులు గడిచాయి. ఆ 5 బాగానే ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ప్రతి గంటకి మైకులు చెక్ చేసేవాళ్ళు. ఆ రీసెర్చర్స్ కి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, 5 మనుషులను ఒక రూమ్ లో ఒక చిన్న శబ్దం కూడా రావట్లేదు. ఆక్సిజన్ కన్సప్షన్ ఉంది. సో వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని నిర్ధారించుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఆక్సిజన్ తీసుకునే రేట్ చాలా ఎక్కువగా ఉంది. 5 పవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటారో అంత ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు. 14వ రోజు మార్నింగ్ వాళ్ళ పరిస్థితి చూడడానికి చెయ్యకూడని పని ఒకటి చేశారు. అది బయట నుండి ఇంటర్కామ్లో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయడం. వాళ్ళ నుండి ఏదోలా రెస్పాన్స్ రాబట్టడానికి ట్రై చేశారు. వాళ్ళు ఇంటర్కామ్లో, మేము లోపలికి వస్తున్నాం, మైక్రోఫోన్స్ చెక్ చేయాలి, అందరూ డోర్ నుంచి దూరంగా వెళ్ళండి, నేల మీద పడుకోండి, ఎవరైనా అటాక్ చేస్తే వి విల్ షూట్ యూ, మాకు కోఆపరేట్ చేస్తే మీలో ఒకరిని వదిలేస్తాం. వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేలా వచ్చింది సమాధానం, మాకిక్కడి నుంచి బయటికి రావాలని లేదు. రీసెర్చర్స్ కి ఫండింగ్ చేస్తున్న మిలిటరీ ఫోర్సెస్ కి మధ్య డిబేట్ జరిగింది. రెస్పాన్స్ సరిగ్గా రాని కారణంగా 15వ రోజున అర్ధరాత్రి ఛాంబర్ ని ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ రోజు రాత్రి ఆ ఛాంబర్ లోకి పంపుతున్న ఎక్స్పెరిమెంటల్ గ్యాస్ ని ఆపి ఫ్రెష్ ఆక్సిజన్ ని పంపడం స్టార్ట్ చేశారు. వెంటనే ఆ రూమ్ నుండి గ్యాస్ ఆపొద్దని అందరూ అరుస్తూ గొడవ చేయడం ప్రారంభించారు. బ్రతిమాలుతున్నారు, ఏదో వాళ్ళని చంపేస్తామన్నట్టు దీనంగా బతిమాలుతున్నారు. ఛాంబర్ తలుపులు తీశారు. సోల్జర్స్ లోపలికి వెళ్ళారు. అప్పటిదాకా ఎప్పుడు అరవనంత గట్టిగా అరవడం మొదలు పెట్టారు సబ్జెక్ట్స్. అక్కడ కనబడుతున్న దృశ్యాన్ని చూసి సోల్జర్స్ కూడా భయంతో అరుస్తున్నారు. 5 4 బతుకున్నారు. వాళ్ళు బ్రతికే ఉన్నారని అనకూడని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు 5 రోజుల ఫుడ్ మాత్రమే అయ్యింది. మిగతా ఫుడ్ అంతా అక్కడే ఉంది. కనీసం ఎవరు ముట్టుకోలేదు కూడా. అక్కడ చనిపోయిన వ్యక్తి తొడలు, ఛాతీ భాగం నుంచి మాంసం కోసి దాన్ని ఆ రూమ్ డ్రైనేజ్కి అడ్డంగా పెట్టేశారు. నీళ్లు బయటకు పోకపోవడం వల్ల ఆ రూమ్ అంతా 4 ఇంచుల మేరకు వాటర్తో నిండిపోయింది. నిజానికి అది ఎంత నీరో ఎంత రక్తమో తెలియట్లేదు. బ్రతికున్న 4 సబ్జెక్ట్ శరీరాల్లోంచి
చాలా భాగం మాంసం, చర్మం లేదు. చేతి మీద, వేళ్ల మీద మాంసం లేక ఎముకలు బయటికి కనబడుతున్నాయి. వాళ్ళు ఆ గాయాలు పళ్ళతో కాకుండా చేతులతోనే చేసుకున్నట్టు అర్థమవుతుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ దెబ్బలన్నీ వాళ్ళే చేసుకున్నారని అర్థమవుతుంది. సబ్జెక్ట్స్ కి పొట్ట భాగంలో పెద్ద పెద్ద ఘాట్లున్నాయి. లోపల ఉండాల్సిన భాగాలేవీ లేవు. గుండె, ఊపిరితిత్తులు మాత్రమే ఉన్నాయి. పొట్ట, ఛాతీ భాగం మీద చర్మం లేకపోవడంతో గుండె, ఊపిరితిత్తులు బయటకు కనబడుతున్నాయి. బ్లడ్ వెసల్స్, ఆర్గాన్స్ కి ఏ డ్యామేజ్ కాలేదు. అవి వాళ్ళ నుండి వేరు చేసుకుని నేల మీద పెట్టారు. అంతా చేసినా వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. అక్కడుంది రష్యన్ స్పెషల్ ఆపరేటివ్స్. కానీ వాళ్ళు కూడా ఆ టెస్ట్ సబ్జెక్ట్స్ ని బయటకు తీసుకొచ్చే సాహసం చేయలేదు. టెస్ట్ సబ్జెక్ట్స్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆ ఛాంబర్ లోపల నుంచి రామని అరుస్తూ బ్రతిమాలేవారు, అటాక్ చేసేవారు. ఆ గ్యాస్ ని మళ్ళీ ఆన్ చేయాలని డిమాండ్ చేసేవాళ్ళు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు నిరాకరించి ఫైట్ చేసేవాళ్ళు. రామని తిరగబడేవాళ్ళు. ఒక రష్యన్ సోల్జర్ కి గోళ్లతో గొంతు కోసేశారు. చాలా మందిని భయంకరంగా గాయపరిచారు. గోళ్లతో, పళ్ళతో ఇష్టం వచ్చినట్టు గాయాలు చేసేవాళ్ళు. 5 సోల్జర్స్ ఈ ఇన్సిడెంట్స్ కి భయపడి సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ స్ట్రగుల్లో టెస్ట్ సబ్జెక్ట్స్ లో ఒకడికి స్ప్లీన్ రప్చర్ అయ్యి రక్తం కారిపోతుంది. అది ఆపడానికి మెడికల్ రీసెర్చర్స్ అతనికి మొత్తం మంది ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ అది అతని మీద పని చేయట్లేదు. ఒక్కసారి కాదు, 10 ఇంజెక్షన్లు చేశారు. అయినా దాని ఎఫెక్ట్ అతని మీద లేదు. గాయపడిన తోడేల్లాగా ఆ డాక్టర్స్ మీద దాడి చేసి ఒక డాక్టర్ చేతిని గాయపరిచాడు. కొద్దిసేపటికే అతని శరీరంలో రక్తం అంతా బయటకు వచ్చేసింది. అయినా ఆ సబ్జెక్ట్ అరుస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా కింద పడుకుని ఇంకా 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 అనే పదం రిపీటెడ్గా అంటూ స్లోగా కళ్ళు మూసేసుకున్నాడు. అతని గుండె ఆగిపోయింది. మిగిలిన 3 సబ్జెక్ట్స్ని కంప్లీట్గా బంధించి మెడికల్ ఫెసిలిటీకి తీసుకెళ్లారు. వోకల్ కార్డ్స్ పనిచేస్తున్న 2 ఆ గ్యాస్ కావాలని అరుస్తూనే ఉన్నారు. 3లో ఎక్కువగా గాయపడిన సబ్జెక్ట్ని ఆ ఫెసిలిటీలో ఉన్న ఒకే ఒక్క ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. అతని శరీరంలో మిస్ అయిన భాగాలు మళ్ళీ అతనికి పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతనికి కూడా ఎంత మత్తిచ్చినా పని చేయట్లేదు. ఎనస్థీషియా ఇవ్వడానికి గ్యాస్ తీసుకొచ్చినప్పుడు చాలా పెద్దగా అరుస్తూ వద్దని గొడవ చేశాడు. సబ్జెక్ట్ చేతికి 4 ఇంచులు తిక్కున్న ఒక లెదర్ స్ట్రాప్తో మంచానికి కట్టేశారు. దాన్ని అతను ఆల్మోస్ట్ చింపేశాడు. అది అతని చేతిని 90 కేజీల బరువు ఉన్న ఒక మిలిటరీ ఆఫీసర్ బలవంతంగా పట్టుకున్నా గానీ జనరల్గా ఇచ్చే ఎనస్థీషియా కంటే కొంచెం ఎక్కువగా ఇవ్వగా అతను నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే అతని కళ్ళు తేలిపోయాయి. గుండె ఆగిపోయింది. ఆటోప్సీ చేసినప్పుడు నార్మల్గా ఉండాల్సిన ఆక్సిజన్ లెవెల్ కంటే అతని శరీరంలో 3 రెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఉందని తేలింది. అతని ఎముకలకి, అతుక్కుని ఉన్న మజిల్స్ కి బాగా గాయాలయ్యాయి. బెడ్ మీదకి తీసుకొచ్చినప్పుడు అతను విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు 9 బోన్స్ ఇరిగిపోయాయి. సెకండ్ సర్వైవర్ ఆ గ్రూప్లో మొదట అరిచిన వ్యక్తి. వోకల్ కార్డ్స్ ఇప్పుడు బాగా డ్యామేజ్ అయిపోయాయి. మాట్లాడలేకపోతున్నాడు. ఎనస్థీషియా గ్యాస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు తలని వైలెంట్గా ముందుకి వెనక్కి ఊపుతూ వద్దని చెప్పాడు. డాక్టర్స్లో ఒకడు పోనీ ఎనస్థీషియా ఇవ్వకుండా చేయనా అని అడిగినప్పుడు ఎస్ అని తల ఊపాడు. 6 గంటల ప్రొసీజర్. అబ్డామినల్ ఆర్గాన్స్ అన్ని రీప్లేస్ చేసి స్కిన్ అంతా సరి చేశారు. ఈ 6 గంటలు ఏ రియాక్షన్ లేకుండా అలాగే పడుకుని ఉన్నాడు. అక్కడున్న సర్జన్ ఇలా బతికొనడం మెడికల్లీ ఇంపాసిబుల్ అని చెప్పాడు. ఆపరేషన్ గ్రూప్లో ఉన్న నర్స్ తను పేషెంట్ వైపు చూసినప్పుడల్లా ఆ పేషెంట్ తనని చూసి నవ్వాడని చెప్పింది. సర్జరీ అయిపోయాక సర్జన్ వైపు చూస్తూ వైలెంట్గా ఏదో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాడు. ఏదో ఇంపార్టెంట్ విషయమేమో అని సర్జన్ పరిగెత్తుకుంటూ పెన్ ప్యాడ్ తీసుకొచ్చాడు. దాని మీద అతను 2 పదాలు రాశాడు. అవే ఇంకా కొయ్యి. మిగతా 2 టెస్ట్ సబ్జెక్ట్స్కి సేమ్ సర్జరీ చేశారు. వాళ్ళకు కూడా ఎనస్థీషియా ఇవ్వలేదు. పేషెంట్స్ నవ్వుతుంటే ఆపరేషన్ చేయడం చాలా కష్టంగా ఉండడం వల్ల వాళ్ళ బాడీ కదలకుండా ప్యారలైజ్ అయ్యేలాగా ఒక ఇంజెక్షన్ మాత్రమే చేశారు. ఒకసారి ప్యారలైజ్ అయ్యాక వాళ్ళ కళ్ళు మాత్రమే కదులుతాయి. డాక్టర్స్ని, నర్స్ని వాళ్ళు కళ్ళతో ఫాలో అవుతూ ఉన్నారు. ఆ ప్యారలైటిక్ ఎఫెక్ట్ ఎందుకో వాళ్ళ మీద చాలా తొందరగా తగ్గిపోతుంది. ఎఫెక్ట్ తగ్గిన వెంటనే వాళ్ళు మళ్ళీ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ గొంతు నొప్పి తగ్గి కొంచెం మాట్లాడగలిగిన వెంటనే వాళ్ళ గ్యాస్ ఇమ్మని బ్రతిమాలుతున్నారు. రీసెర్చర్స్ మీరెందుకింత దారుణంగా మిమ్మల్ని మీరే గాయపరుచుకున్నారు? మీరెందుకు మీ పొట్ట భాగాన్ని గాయపరుచుకున్నారు? మీరెందుకు మళ్ళీ ఆ గ్యాస్ కావాలని అడుగుతున్నారు అని అడిగినప్పుడు ఒకే ఒక ఆన్సర్ చెప్పారు. మేము మెలకుగానే ఉండాలి. వాళ్ళతో ఏం చేయాలో తెలియక వాళ్ళందరినీ తిరిగి ఛాంబర్లో పెట్టేశారు. ఈ రీసెర్చర్స్ చేస్తున్న రీసెర్చ్ ఫెయిల్ అయినందుకు మిలిటరీ జనరల్ వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడం మొదలుపెట్టారు. కానీ ఒక కమాండింగ్ ఆఫీసర్ XKGB మళ్ళీ ఛాంబర్లో ఉన్న వాళ్ళ మీద గ్యాస్ రిలీజ్ చేస్తే ఏం చేస్తారో చూద్దామన్నాడు. రీసెర్చర్స్ అందరూ వద్దని ఎంత అబ్జెక్ట్ చేసినా వినలేదు. వాళ్ళని మళ్ళీ లోపలికి పంపే ప్రిపరేషన్లో వాళ్ళకి EEG మానిటర్స్ కనెక్ట్ చేశారు.
వాళ్ళని బంధించి ఉంచారు. అప్పటిదాకా చాలా గొడవ చేసి విడిపించుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు మళ్ళీ గ్యాస్ రిలీజ్ చేస్తున్నారని తెలిసి వెంటనే కామైపోయారు. వాళ్ళు నిద్రపోకుండా ఉండడానికి చాలా కష్టపడుతున్నారని అర్థమవుతుంది. నిద్రపోకుండా ఉండడానికి మాట్లాడగలిగిన సబ్జెక్ట్ ఆపకుండా ఏదో హమ్ చేస్తూనే ఉన్నాడు. లా 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 లా. మిగతా వాళ్ళలో ఒకడు లెదర్ స్ట్రాప్కి కట్టేసిన కాలిని అటు ఇటు కౌంట్ చేసుకుంటూ ఊపుతున్నాడు. లెఫ్ట్ 1 రైట్ 2 లెఫ్ట్ 3 రైట్ 4. నిద్రపోకుండా ఫోకస్ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ. మూడోవాడు పిల్లో మీద నుండి తల పైకెత్తి ఆపకుండా కళ్ళు మూయడం తెరవడం చేస్తున్నాడు. వాడికి మొదట ఈజీ కనెక్ట్ చేయడంలో బ్రెయిన్ వేవ్స్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. బ్రెయిన్ వేవ్స్ చాలాసేపు నార్మల్గా ఉండి సడన్గా ఫ్లాట్ అయిపోతున్నాయి. అది చూడడానికి సబ్జెక్ట్ అస్తమాను బ్రెయిన్ డెడ్ అయి మళ్ళీ బ్రతుకుతున్నట్టుంది. డాక్టర్స్ ఆ పేపర్స్ చూస్తున్నప్పుడు నర్స్ అతని ఫేస్ చూసింది. ఒక్కసారి పిల్లో మీద నుంచి తల పైకి లేచి మళ్ళీ పిల్లో మీద పడి కళ్ళు మూసుకున్నాడు. ఇక్కడ అతని బ్రెయిన్ ఫ్లాట్ అయిపోయింది. అతను పర్మనెంట్గా కళ్ళు మూసుకున్నాడు. అతని గుండె ఆగిపోయింది. మిగిలిన ఒకే సబ్జెక్ట్ మాట్లాడగలిగిన వాడు తనని మళ్ళీ ఛాంబర్లో పెట్టి గ్యాస్ రిలీజ్ చేయమని అరుస్తున్నాడు. అతని బ్రెయిన్ కూడా సేమ్ ఫ్లాట్ లైన్స్ చూపిస్తుంది. కమాండర్ ఇద్దరు సబ్జెక్ట్స్ని 3 రీసెర్చర్స్ని కూడా ఛాంబర్లో పెట్టి సీల్ చేయమని ఆర్డర్ చేశాడు. రీసెర్చర్స్లో ఒకడు గన్ తీసి కమాండర్ని పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్ చేశాడు. గన్ని సబ్జెక్ట్ వైపు పెట్టి అతనికి కూడా చచ్చేదాకా హెడ్ మీద కాలుస్తూనే ఉన్నాడు. గన్ని మంచానికి కట్టబడి ఉన్న చివరి సబ్జెక్ట్ వైపు పెట్టాడు. రీసెర్చర్ ఛాంబర్ నుంచి బయటికి పారిపోయారు. నేను మీతో ఇక్కడ చావాలనుకోవట్లేదు, మీలా నేను మారాలనుకోవట్లేదు. ఏమైంది మీకు అని అరిచాడు. సబ్జెక్ట్ నవ్వుతూ, అప్పుడే మర్చిపోయావా? మీరు ఒక్కటే. మీ అందరిలో దాక్కుని ఉన్న పిచ్చిదనమే మేము. మీ మనసు లోతుల్లో బయటికి చూపించాలనిపించే జంతు స్వభావమే మేము. మా నుంచి భయపడే మీరు రోజు నిద్రలో దాక్కుంటారు. మీరు గుండెలు పగిలే దుఃఖంలో ఉన్నప్పుడు, నోరు పెగలని నరకంలో ఉన్నప్పుడు మేము మీతోనే ఉన్నాం. ఈ విషయం అంతా మేమే. రీసెర్చర్ ఏం మాట్లాడలేదు. సబ్జెక్ట్ హార్ట్కి గన్ ఏం చేసి ఈజీ ఫ్లాట్ లైన్ అయిపోయింది. సబ్జెక్ట్ నెమ్మదిగా మాకు అంతం లేదు